ఇదేదో వచ్చింది బా కొరియర్ బబ్బల్ ఉన్నాయా किधर गए तुम बांग्लादेश ఓ అమ్మా ఏంది ఇది కొనాముదులు షాపులేమో కానీ ఈ జిద్దాలో చాలా ఉన్నాయి చూసేటి నిజంగానే తిరగాలి కానీ చాలా చూపించచ్చు ఇవన్నీ రూములేమో నెంబర్లు వేస్తున్నారు 12 1 ఇక్కడ ఒక్కటి నీళ్ళు పడుతున్నాయి బా అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఇది ఒక్కటి పడుతున్నాయి నీళ్ళు ఇండియన్ ఉన్నదే ఏజ్ ఇక్కడ కూడా ఒకటి బిల్డింగ్ అయితే మూత పడిపోయినది ఎంత అవుట్ బ్యాంక్ అంట అవుట్ బ్యాంక్ సార్ ఎన్ని సైకిల్ ఉన్నాయా వెరైటీ సైకిల్ ఉన్నాయా ఇది చూడు 4-5 మంది ఒకేదానికి కార్నిష్ రోడ్ అనమాట ఇది కార్నిష్ రోడ్ అంటారు దీన్ని భలే ఉంటుంది ఇది ఈ రోడ్డు కానీ ఇక్కడ మొత్తం నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్ పొద్దున్నే మేడం ఫోన్ చేసింది బాత్రూమ్ కూర్చుంటా ఉన్నా ధన పరిగెత్తుకుంటూ పోయి ఫోన్ ఎత్తినా ఏదో ఎంత పొద్దున్నే ఫోన్ చేస్తున్నారు అనుకున్నా ఈరోజు వచ్చే పని మనిషికి ఏదో హెల్త్ బాగాలేదంట హాస్పిటల్ తీసుకోమని చెప్పి మేడం అయితే 500 రియాల్ డబ్బులు ఇచ్చి 2 హాస్పిటల్ లొకేషన్ అయితే పెట్టింది చూడు ఒక లొకేషన్ పో ఫస్ట్ ఆ లొకేషన్లో వాళ్ళు డబ్బులు తీసుకుంటారో లేదో చూడు అక్కడైతే డబ్బులు తీసుకోరు ఇంకొక లొకేషన్ పెట్టింది ఒకవేళ ఈ హాస్పిటల్లో లోపలికి అపాయింట్మెంట్ తీసుకోవాలా ఇది అని మాట్లాడినారంటే ఇంకొక హాస్పిటల్ పో అక్కడ డబ్బులు కట్టాల్సి వస్తుంది సో 500 రియాల్ అయితే ఇచ్చి ఆమె హాస్పిటల్ తీసుకోమని నేను అర్జెంటు రాలా బీగాలు కూడా లేవు అక్కడ అందుకే గమ్మున కూర్చోకుండా బీగాలు ఎత్తుకొస్తే ఆమె స్టార్ట్ అవుతుంది ఇది బీగాలు లేకపోతే స్టార్ట్ కాదు ఇది అది ఏమంత అర్జెంటు మేడం పొద్దున్నే వచ్చి లేపిందిరా నాయన దొడ్డి కూర్చొని కూడా లేచి పరిగెత్తుకుంటూ వచ్చినారు స్వామి ఏమైందో ఏమో అని చూస్తే ఆమెమో ఇంతవరకు రాల నేనేమో 7:45కి వచ్చి కూర్చున్నా కారులో ఇప్పుడు 8:15 ఇంకా రాదామా ఇంతవరకు నేను నీళ్ళు కూడా పోసుకోవాలి అట్టే వచ్చేసిన బ్రష్ అన్న వేసుకొని వచ్చేది మేలు ఇప్పుడల్లా వచ్చేయట్లేదు ముందు పోయి బీగాలు ఇప్పించుకున్నా నేనేం చేస్తానంటే రాత్రి అన్లాక్ చేసి పెడతా కారు ఎందుకంటే పొద్దున్నే లేచి క్లీన్ చేసుకునే దానికి బాగుంటుందని అందుకే బీగాలు ఇచ్చేసేటప్పుడే అన్లాక్ చేసేసి పెట్టేస్తాను హలో మమ్మ నా మమ్మ ఓకే మమ్మ ఓకే మమ్మ ఓకే ఏమేమో బిన్నాబో అని ఫోన్ చేస్తాను మళ్ళా ఫోన్ చేసింది చూడు మొహన కడుక్కున్నాం అనుకున్నా కడిగేసే పోతాం ఎందుకంటే డాక్టర్తో మాట్లాడాలంట మళ్ళీ పాచి మొహం అనిపినామనుకో ఆ వాసన ఒకసారి మొహం అయితే కడిగేసిన ఆమె కూడా వచ్చింది స్నానం చేద్దామంటే 2కే సక్రంగా అవ్వాలా ఇంకా స్నానం చేసే అంత టైం ఉన్నదా బిన్నా అని లేపారు నన్ను వాట్ హ్యాపెన్ సిస్టర్ ఫీవర్ కోల్డ్ నౌ నైట్ Another day I have a fever. Then yesterday I'm hot. Then madam called me. I'm down on the floor. Yesterday see I bring the food for madam. Hina fleet. Madam she did not know. The stairs in up. Madam Hina floor. Anna down. Oh. Yesterday? Yeah. Then I call you to bring the garbage. Anna. But you did not see me. I'm sick because I'm always strong. I did not tell I'm sick like that. Because I'm here to work. Too much work. నిన్న కళ్ళు తిరిగి పడిపోయిందంట పాపం నిన్నటి నుంచి హెల్త్ బాగాలేదంట రాత్రి అంతా చలికి వణుకుతుందంట నేనైతే స్నానం కూడా ఇలా చూడాలా
డాక్టర్ దగ్గర మాట్లాడమనింది మేడం, ఏం ప్రాబ్లం కనుక్కో ఇంకేది. హాస్పిటల్ ఏమో ఈ సందులో ఉన్నది. ఇది హాస్పిటల్, ఫ్రీ హాస్పిటల్. ఆడ పార్కింగ్ లేక బండి ఆడ పెట్టినా. దీనిలో పోండి ఫస్ట్, ఇది ఫ్రీ, డబ్బులు ఏం అవసరం లేదండి మేడం. ఇక్కడ కాదంటే మళ్ళా విఐపి హాస్పిటల్, దాంట్లో అయితే డబ్బులు కట్టాలి. లోపలికి ఆమె ఐడి తీసుకొని పోయినాము. పోతే ఆడ డాక్టరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ కావాలా అన్నాడు. మేడం అక్కడ అపాయింట్మెంట్ అడిగినారంటే ఇంకో హాస్పిటల్ పో, అదే విఐపి హాస్పిటల్ అనే కదా, అక్కడికి పోమ్మనింది. ఇంక ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు ఇక్కడ ఆమెకి అర్జెంటు, పాపం హెల్త్ బాగాలేదంటుంది. అందుకే మేడం ముందుగానే డబ్బులు ఇచ్చింది. ఇక్కడ కాదంటే ఆడికి వెళ్ళిపోవాలి. ఇంకో హాస్పిటల్ అయితే ఇదే, ఇది సుల్తాన్ రోడ్లో ఉన్నది. ఇక్కడ మాత్రం డబ్బులు అనమాట. ఒకసారి మా మేడం పోయింది దీంట్లోకి. అబ్బా, 115 రియాలు తీసుకున్నారా అపాయింట్మెంట్, చాలా ఎక్కువే. అంటే దగ్గర దగ్గర మన ఇంటికాడ డబ్బులు 2700. ఆమె అయితే లోపల పోయింది, నేను బయట కూర్చోవాలా. ఇది హాస్పిటల్ లోపల చాలా నీట్గా ఉన్నారు, ఎవరు లేరు. ఎందుకు లేరంటే ఇది డబ్బులు కాబట్టి లేరు. ఫస్ట్ పోయినాం కదా ఆ హాస్పిటల్ అయితే జనాలు దండిగా ఉన్నారు, అది ఫ్రీ కాబట్టి. అది ఫ్రీ ఎవరికైనా, కాకపోతే ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ అట్టలే, డబ్బులు కడితే వెంటనే రిసిప్ట్, అదే రిసెప్షన్లో మనకి డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి పంపించాలి. మొత్తం 500 రియాలు అయిపోయింది. మళ్ళీ ట్యాబ్లెట్లకి 345 రియాలు, హాస్పిటల్కి 115. గోవింది 500 రియాలు. అదే అక్కడైతే ఫ్రీ. మా మేడం 500 రియాలు ఇచ్చింది, ఈడేమో అయిపోయి చేసిన. ఇంకా మాత్రలు ఫ్రీగా ఇచ్చారు అనుకున్నా, అవి కూడా డబ్బులు అంట. 1 గంట పడతా అంట, మళ్ళీ నన్ను 1 గంట సేపు కూర్చో ఆమెకి చెకప్ చేయాలని. మాత్రల కోసం వచ్చిన, పక్కన ఉన్నది, దాని పక్కన హాస్పిటల్ పక్కన. మళ్ళీ ఈడ 52 రియాలు అయింది. ఓన్లీ చెకప్లకే లోపల 500 చిల్లర, అదే 400 చిల్లర అయింది. మళ్ళీ ట్యాబ్లెట్ రాయించారు, 2 ట్యాబ్లెట్లు. ఈ ట్యాబ్లెట్లో వీళ్ళు ఎదిగితే పెనడాలు తప్ప ఇంకేది ఇయ్యరు. ఈ 2 ఇచ్చినారు. టోటల్ హౌ మచ్ యూ నో? యువర్ మనీ మోర్ ముష్కిల, ప్రాబ్లం, మోర్ ప్రాబ్లం. హౌ మచ్ టోటల్? 512 రియాల్స్. నో మేడం, టోటల్ షో 512. This one, your test, their urine. This, madam, doctor. This one, tablet. మొత్తము 512 రియాలు అయింది. 12 రియాలు అయింది. మనం పెట్టుకోవాలి, ఎట్ట పెట్టుకోవాలా? 24 × 512. 12,300 పొద్దున్నే 12,300 పెట్టినాము. దిస్ వన్ ఇండియన్ మనీ 12,300. ఆమెకి షునో ముష్కిలా, షునో ప్రాబ్లం, యూటీఐ అనేది ఇక్కడ నార్మల్గా వీళ్ళ లేడీస్కి వస్తుందంట మరిగా. అదేదో యూరిన్ ప్రాబ్లం అంట. అది మొత్తానికి చూపించేసిన. పొద్దున్నే మేడంకి పెద్ద షాక్ అనమాట ఇది. 512 రియాలు. 1 గంట సేపు, గంట ఏమో 2 గంటలు పట్టిందిలే. ఓ అమ్మా, 8 గంటలకు వచ్చినాము, 10 అయింది. ఇప్పుడు మేడం పరిస్థితి నాకు ఉప్పల్ బాల్ గుర్తుకొస్తున్నాడు. షాక్ అయ్యారా అని. అయినా వాళ్ళకి 512 రియాలు, 1000 రియాలు వాళ్ళకేం పెద్ద లెక్కలే. కాకపోతే మనకు పెట్టాలంటే వాళ్ళు ఏడుస్తారనమాట. అయినా అంత డబ్బులు మనం పెట్టుకోవాలంటే ఎట్ట పెట్టుకోలేం కదా. నిజంగా కువైట్లో మేలు. ఒకవేళ బయట పనిచేసే వాళ్ళకైనా ఇప్పుడు 10 రియాలు ఏమో, 10 రియాలు అయినా నీకు ఎంత అవుతుంది? 290 వేసుకున్నా 2,900. 10 రియాలు బయట ఉండే వాళ్ళకి. 10 రియాలు 20 రియాలు ఎంతో తెలియదు కరెక్ట్గా. ఈడ మాత్రం ఎక్కువ స్వామి.
ప్రైవేట్ ఆసుపత్రిలో దుమ్ము లేపేశారు. దగ్గర దగ్గర 12,700, 12,700 12,300. ఇంక పోయి నేను పోయి స్నానం చేయాలి. స్నానం చేసి రెడీగా ఉంటే మళ్ళీ మేడం ఎక్కడికైనా పోవాలంటే వెళ్ళిపోవచ్చు. స్నానం చేసి రెడీ అయిపోయినా మేడం షాక్లో ఉన్నదేమో తెలీదు. ఫోన్ చేసి బయట పార్సల్ ఉన్నది చూడని చెప్పి కట్ చేసేసింది ఫోన్. ఇదేదో వచ్చింది కొరియర్. బబ్బలు ఉన్నాయా, ద్రాక్ష, ఏందేందో ఉన్నాయి వాళ్ళు తినేటి. దీనికోసం ఫోన్ చేసింది మేడం. ఏం షాక్ అయినా ఏం లాభము, మాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా వాళ్ళే చూసుకోవాలి. అది లచ్చ కానీలే, ఈరోజు 10,000 ఖర్చు వచ్చింది, ₹1,00,000 ఖర్చు కానీలే, వాళ్ళే చూసుకోవాలి. ఇక్కడ 2 ఏళ్ళకు పనిచేసేదానికి వస్తాము. ఈ 2 ఏళ్ళలో ఏం జరిగినా కూడా అంత వాళ్ళదే బాధ్యత. సో వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి హాస్పిటల్కి. మొత్తానికైతే పెట్టింది 10,000 ఈరోజు మేడం. టైం 11:30 అయింది. ఇంకొక మేడం బండి స్టార్ట్ చేయమనింది. మేడం వాళ్ళ కూడా లొకేషన్ కూడా పెట్టినట్టున్నది. టింగ్ అని సౌండ్ వచ్చింది. లొకేషన్ కాదు, చూడాలి అడిగిపోతుందో. కరెక్ట్గా 11:37. ఆమె అయితే ఈ బిల్డింగ్లో పోయింది. ఎంత పెద్ద బిల్డింగ్, దానిపైన చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. రోక్క అంటే రోక్క పైన కూడా ఉన్నాయి చెట్లు. పైన దండి కూడా ఏందో అయ్యే అంగళ్ళ హోటల్ ఏమో అమర్. ఎంత పెద్దదో. ఈ పక్క ఇంకొక బిల్డింగ్ ఉన్నది, ఇది భలే ఉంటుంది. ఇది ఏం బిల్డింగ్ ఏమో, పాత మోడల్ ఉన్నది పెయింటింగ్ గింటింగ్ అంతా. ఈడ ఎట్లా అంటే ఇక్కడ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు దాటుకొని పోకూడదు. పోలీసు వాళ్ళు చూశారనుకో డాచర్ ఫైన్. అందుకే లేకపోతే ఆ పక్క రోడ్డు దాటుకొని పోయి చూపించచ్చు ఆ బిల్డింగ్. అయితే దీంట్లో పోయింది 12:10 అయింది. మంచి ఎండకు తీసుకొచ్చింది ఇడికి. ఇంకే టైంలో వచ్చారు. ఈ బిల్డింగ్ చుట్టూ నీళ్ళు చూడండి రోడ్డు వారున్నా కూడా క్లీన్గా ఉన్నాయి నీళ్ళు. అంటే క్లీన్ చేస్తూ ఉంటుంది ఏమో, ఫిల్టర్లు ఏమన్నా. ఫిల్టర్లు ఉంటాయి కింద. మొత్తం చుట్టూ ఉన్నది, మధ్యలో చెట్లు. ఆ చెట్ల కాడికి పోవాలంటే దీంట్లోంచే పోతారేమో, నీళ్ళలోంచి. లేదంటే ఎండ దోవంది. ఏడేంది ఉన్నది పడికిట్లో. రూమ్ ఉన్నది ఎవరిదో రూము. కింద పడికిట్లు పెట్టి కింద పెట్టారు రూమ్. ఇక్కడి నుంచి ఉంది దోవ. ఆడ పోయినాడు మనిషి. ఆయన పోయినాడు, ఎట్ట పోయినాడు అని చూసిన. ఇక్కడ ఉన్నది ఇదంతా చూసినారా. దీనిపైన ఎంత చక్క వేసినారు. దీంట్లో ఉండేటన్ని షాపులు, అంగళ్ళు. ఈ లిఫ్ట్ కూడా ఉన్నది, ఇదే పైకి పోయేదానికి. మేము రాలేదులేమ్మా. ఇవన్నీ ఇక్కడ పెట్టే షెట్లు అంట. ఎన్ని పెడతా అంటాడు. ఇవన్నీ కూడా పెట్టున్నారు వారమ్మిడే. किधर गए तुम? बांग्लादेश? బలన్నది. లోపల ఈ ఫర్నిచర్స్ ఏమో కానీ అన్నీ అయ్యేది. ఆ పక్క రోలెక్స్ ఉన్నదేడా. రోలెక్స్ కంపెనీనా ఏంది? వాడు ఉన్నది రోలెక్స్ వాచ్లేమో. అట్టా పోయి తిరుక్కోదాం. వచ్చేదానికి ఇంకా ఎట్టా లేట్ అవుతుంది. ఇక్కడ ఎన్నో రకరకాల షాపులు ఉన్నాయి వరుసగా, ఒకటే డిజైన్లో ఉన్నాయి. అయితే అమ్మ ఏంది ఇది, కొనాముదులు షాపులేమో కానీ సేమ్ ఒకటే డిజైన్లో ఉన్నాయి. అయితే చెక్కటా లేకపోతే ఒరిజినలా ఏందో అర్థం కావాలి. తలుపులు గిలుపులు కూడా ఉన్నాయి. మూసేసి ఉన్నాయా ఇల్లులా లేకపోతే ఏం అర్థం కావాలి. భలే ఉన్నది సెటప్ ఇది మొత్తము. ఇదంతా మూసేసి ఉన్నారేమో.
మళ్ళీ ఉండదు అయితే వాడేదో ఉంది ఏదో ఒకవేళ ఓపెన్లో ఉంటే నీకు నీట్గా ఉంటుంది కదా, నీట్గానే ఉన్నది. కాకపోతే ఇవన్నీ పగిలిపోయి అట్లా ఉన్నది. సినిమాల్లో చూసినట్టు ఉన్నది. ఏ సినిమా, ఈ అరబ్ సినిమాలు చూస్తాం కదా అట్టున్నది. అంతా మూత పడిపోయినట్టు అది. కొనాముదులు ఉన్నాయి. ఈ జిద్దాలో చాలా ఉన్నాయి చూసేటి, నిజంగానే తిరగాలే కానీ చాలా చూపించచ్చు. ఇవన్నీ రూములేమో, నెంబర్లు వేస్తున్నారు 12, 1, 12, 15, 13 అని. బాగా ఉన్నది. ఇటా పోవచ్చు. ఇది కిందికి పార్కింగ్ ప్లేస్. అది చూడ ఎదురుగా పని జరుగుతుంది. పని చేస్తున్నారు వీళ్ళు, అందరు లోపల పని చేస్తున్నారు. తినేవాళ్ళు తింటున్నారు, వాళ్ళు పని చేసేవాళ్ళు. అదే కదా బాగుంటే ఈ మారు ఉండదు. అంటే ఇక్కడ అందరు ఉంటే, షాపులు గీపులు అన్నీ ఓపెన్లో ఉంటే ఈ మారు ఉండదు, నీట్గా ఉంటుంది. అప్పుడే తెలుస్తుంది కదా. ఇది ఇడికి లాస్ట్ ఇంకా మక్కాన్ అంట. వీడైతే నీళ్ళు పడుతున్నాయి. ఇది మాత్రం చాలా బాగుంది. ఈడ ఒక్కటి నీళ్ళు పడుతున్నాయి బా. అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇది ఒక్కటి పడుతున్నాయి నీళ్ళు. ఇది కూడా గలీజ్గా ఉన్నది, నీట్గా ఏమి లేదు. మక్కాను ఏంది ఇది, ఇండియన్ ఉన్నదే ఏందో ఇది. ఇది మాత్రం చాలా బాగుంది. మసీద్ ఏమో ఇది. నేనైతే సినిమా షూటింగ్ సెటప్ అనుకుంటున్నా ఇదంతా కూడా. అట్లా చూసేదానికి. ఇవన్నీ కూడా సినిమాలో ఊరికే పెట్టి తీసేస్తూ ఉంటారు కదా, అట్లా ఉండేట్టున్నాయి. కానీ ఇవన్నీ మట్టియలే, సిమెంటియే. కాకపోతే మూత పడిపోయినాయి అంతే. పని చేస్తూ ఉన్నారు, క్లీన్ చేస్తూ ఉన్నారు. అది మేడం పోయినలా ఆ బిల్డింగ్, అది ఆ బిల్డింగ్ వెనక పక్కే ఉన్నది. ఇంకా మళ్ళీ లేట్ చేయకూడదు, వెళ్ళిపోదాం. ఆడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడుగుదాము ఇది ఏందని. భాయ్ సాబ్ ఏ క్యా హై? మలునయ్యా నీకు తెలియదంట. నేను ఎవరో చెట్టు కట్టేసాను సైకిల్. ఆ పక్కన అది రోలెక్స్ది. కాకపోతే ఆడ ఆడోళ్ళు ఉన్నారు, బాగుండదు. పోతే సిగ్గు మనకు. సిగ్గు కాదు, వాళ్ళు బండి అనుకో కెమెరాలో సెల్లు పెరుక్కుంటారు మళ్ళీ. అది ఉంది మళ్ళీ పంచాయతీ. అందుకే ఇక్కడ దాకా చూసినారు కదా. కొనాముదులు అట్టే ఉన్నాయిలే. ఆ పక్క అంతగా డిజైన్ ఏం లేదు, కానీ ఈ పక్క మాత్రం భలే ఉన్నది. ఆ పక్క మసీద్ గీసీది అంతా చాలా బాగున్నది. ఆడేందో ఇండియన్ అని వేసినారు, అదేందో మనకు తెలియదు. ఎంతో ఉన్నది KW సౌదీ అరేబియా కిల్లర్ ఏందో కిల్లర్ విలిమాన్సా ఇక్కడ ఏదో వేసినారు. మామ ఫోన్ చేసేసింది, వచ్చేసిందంట. బిన్నా ఇంటికి వచ్చిందంటే ఆశ్చర్యపోయినా. ఎందుకంటే బిన్నా ఇంటికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆశ్చర్యపోవాలి. వీడికి వచ్చిన తర్వాత మళ్ళీ 3 గంటలకు బయటకు పోవాలి. ఇంకే 3 గంటలకు బండి స్టార్ట్ చేయాలి. బిన్నా వచ్చిందిలే, ఇంకా ఆడికి పోర్లే అనుకున్నా. మళ్ళీ 3 గంటలకు పోవాలంట బయటికి. అన్నం తిని రెడీగా ఉన్నాను. సర్లే మేడం అంటే ఇప్పుడు
టైం ఏమో 12:56. పోయి తినేసి మళ్ళీ 3 గంటలకు స్టార్ట్ చేద్దాం. మళ్ళీ పిలిచింది డోర్ దగ్గరకు రా అని, డబ్బులు ఇచ్చింది. పని మనిషి అన్నం చేయలేదు నాకు అప్పుడే తెలుసు. పని మనిషి అన్నం చేయలేదు ఇంకే, నువ్వేమన్నా తెచ్చుకొని తినని చెప్పి 20 రియాలు అయితే డబ్బులు ఇచ్చినారు. మనం ఎందుకు ఖర్చు పెడతాం, దీన్ని జోలో పెట్టుకుంటాం, మన దగ్గర ఉండేది ఏదో ఒకటి తినేస్తాం. కరెక్ట్గా 3 అయితే అయింది. బండి అయితే స్టార్ట్ చేయమనింది మేడము. పొద్దున పోయిన చాటికే పోతా అనుకుంటా, ఎందుకంటే పొద్దున పోయినప్పుడు పని జరగలేదు, అందుకే భిన్న వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆడికే అనుకుంటున్నా, చూద్దాం అడిగిపోతుందా. మేడం పొద్దున పోయిన లొకేషన్కి పోతుంది అనుకున్నా, కానీ ఇంతకుముందు అంతా వస్తానింది కదా, అక్కడికి వచ్చింది. ఇంతకుముందు అంతా ఎప్పుడు ఇడిగా వస్తానింది, ఈ నడవని అస్సలు రావడంలే. ఇది కూడా అక్కడే ఉండేది, సేమ్ లొకేషన్, అంటే సేమ్ ఏరియానే, కాకపోతే అది వేరు ఇది వేరు అనమాట. అది వచ్చి అట్ట తిరుక్కొని పోవాలా, దువారు తిరుక్కొని అట్ట పోవాలా. ఇది వచ్చి ఈ పక్క ఉన్నది. ఇక్కడ కూడా ఒకటి బిల్డింగ్ అయితే మూత పడిపోయినది, ఏందో అవుట్ బ్యాంక్ అంట, అవుట్ బ్యాంక్. టైం ఏమో 3:37 అయింది. ఇంకా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇంకా అప్పుడు దాకా వచ్చేప్పుడు ఆవిలింపులు ఎక్కువ వస్తాయి, నిద్ర వస్తుంది. ఒక పక్క ఆవిలిస్తున్నా, ఒక పక్క బండి తోలుతున్నా. మేడం అయితే అక్కడి నుంచి బయటకు వచ్చేసింది, నన్ను మా అమౌంట్ లీసి పెట్టేసి నువ్వు వెళ్ళిపోయింది. ఎప్పుడు వచ్చినా ఇక్కడికి నైటే వస్తా కదా, ఇప్పుడు పగులు వచ్చినా ఒకసారి చూపిస్తా చూడండి, భలే ఉంటుంది ఇక్కడ లొకేషను. ఈ ఇల్లు భలే ఉంటుంది. నువ్వు వెళ్ళిపోవు ఇంటికి, నేను మళ్ళీ వస్తాలేనింది. సరే, ఇదంతా గార్డెన్లో నీళ్ళు పడుతున్నాయా. ఇది మేడం వాళ్ళ ఇల్లు, ఇది కాదు కానీ దీని ఎంట్రన్స్లో చూపిస్తా, భలే ఉంటుంది ఇల్లు. ఆ ఎదురుగా ఇల్లు కూడా భలే ఉన్నది. ఇది వాచ్మెన్ రూము. ఎప్పుడు కూడా నెట్టున్నదో భలే ఉన్నది కదా. నైట్ పూట వస్తా ఏం కనపరాదు ఇక్కడ, ఇప్పుడు పగులు కాబట్టి మొత్తం అంతా కనిపిస్తుంది, బాగా నీట్గా ఉన్నది. ఎవరో ఆడవాళ్ళు వచ్చా, అందుకే నేను తీల ఆమె ఎవరో ఆడాము వచ్చింది. ఆ ముందుగానే ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చింది, మళ్ళీ ఆమె తీసామనుకో మళ్ళీ అంతే బాగుండదు, గలీజ్గా ఉంటుంది. పని మనిషి అనుకుంటున్నాం, పని మనిషి లేకపోతే ఏందో, పని మనిషిలే పిలిపినాం, కానీ ప్యాంట్ షర్ట్ వేసుకొని పోతా ఉన్నది. చూపించాను ఆమె పడుతుందని చూపిలేను ఇంతకుముందు. ఇంకా ప్యాంట్ షర్ట్ వేసుకొని పోతా ఉన్నది. ఇప్పుడు చూడండి ఎట్టున్నది ఇల్లు, ఇంద్రభవనం మొత్తం సెటప్ భలే ఉంది కదా. ఇది ఏమైనా పగులు చూస్తేనే, నైట్ చూస్తే అసలు కనపరాదు. ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన, ఇంటి దగ్గర రాకముందే ఆ మేడం అయితే ఫోన్ కొట్టింది, ఏడున్నావు ఇంకే అని. ఫుల్ ట్రాఫిక్ ఉంది మేడం, కొద్ది టైం పడుతుంది, వస్తున్నా అని చెప్పిన. సరే వస్తానే BMW స్టార్ట్ చేయ, బయటికి పోవాలని. మేడం ఇప్పుడు ఈ టైంలో పోతుంది, అడిగిపోతుంది. చూడాలా మేడము ఈరోజు అడుగుతుందేమో దాని గురించి, ఒకవేళ ఆ పిల్లోడు చెప్పింటే అడుగుతుంది, లేదంటే లే. సో BMW అయితే స్టార్ట్ చేయమనింది. ఇంక నుంచి ఇట్టే పోయి ఆ బండి స్టార్ట్ చేయాలి. ఖచ్చితంగా నాకు తెలుసు మా మేడం ఈ బండి ఎందుకు స్టార్ట్ చేయమనిందో. ఎందుకంటే ఆ బండిలో ఆమె ఎక్కింది కదా పొద్దున, ఆ వైరస్ ఉంటుందని బండిలో. నాకు తెలిసి అదే అనుకుంటున్నా, ఎందుకంటే మా మేడంకి చాలా భయం ఇటన్నీ కూడా. సో అందుకే ఈ బండి అయితే స్టార్ట్ చేయమనింది. మేడం అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది. ఇక్కడేదో పార్టీ ఏమో జరుగుతుంది, అది బిల్డింగ్ మామూలుగా నేను పోతా కదా ఆ బిల్డింగ్లోకి. ఆడ పార్కింగ్ లేక ఇక్కడ చూడండి బండ్లన్నీ ఈ పక్క పెట్టేసినారు, ఈ వరుసగా. నా బండి కూడా ఇదే ఇక్కడ పెట్టేసిన బియ్యం, అందరు రోడ్లలో పెట్టేస్తున్నారు. అక్కడ ఏదో పార్టీ జరుగుతున్నట్టున్నది లోపల ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. నిన్న పెట్టిన వీడియోలో సాయంత్రం పోయి మా మేడం రెడ్ సీ మాల్కి పోయి ప్యాంట్ రిటర్న్ ఇచ్చి రమ్మనింది. రిటర్న్ ఇచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు అయితే ఇచ్చినారో అదెంతో మీకు తెలిస్తే కామెంట్ చేసి. బండి దగ్గరే నిలబడుకోకుండా అట్టా నడుచుకుంటూ పోతానా. ఇక్కడంతా ఫుల్ లైటింగ్ ఉన్నది, ఇది మూత పడిపోయినట్టున్నది. అది చూసారా వాకింగ్ది, ఆ పక్క వాకింగ్ సైకిల్, దానికే ఒక పెద్ద రోడ్డు లాగా వేసేసారు, మధ్యలో ఉండేది. ఈ పక్క ఆ పక్క బండ్లు పోతున్నాయి, మధ్యలో వాకింగ్ సైకిల్ తిప్పుతారు.
ఆడేదో సూకులు ఉన్నాయి, ఇది మూసేసినారు సూకు. హ్యాపీ ల్యాండ్ అంట, హ్యాపీ ల్యాండ్ పార్క్. ఎట్టో ఒకటి దాటుకుందామంటే ఆ పక్క దాటుకునేది అనుకోలేదు, మధ్యలో కడ్డీ పెట్టేసి ఉన్నారు. పొరపాటున మనం దాటేటప్పుడు పోలీసులు వచ్చారనుకో అంతే. ఆడ సైకిల్ అంగడి ఉన్నది బాడీకి ఇచ్చేది. ఇవన్నీ మతాములు, కానీ మతాములు, కాఫీ సెంటరు, ఐస్ క్రీమ్ పార్లరు అవన్నీ ఉన్నాయి. ఇంకా ఆ పక్కే బీచ్, అది ఆ పక్కన అది బీచ్, అదంతా బీచ్. ఒకసారి నేను నడుచుకుంటా పోయినా కదా లోపలికి, అదంతా బీచ్. ఈసారి ఎన్ని సైకిళ్ళు ఉన్నాయా, వెరైటీ వెరైటీ సైకిల్ ఉన్నాయా. ఇది చూడు, 4-5 మంది దొక్కేదానికి దండి ఉన్నాయి, రకరకాల సైకిళ్ళు ఉన్నాయి. ఇక్కడ మధ్యలో తొక్కునేదానికి. ఆ పక్కే బీచ్, అది కార్నిష్ రోడ్ అనమాట. ఇది కార్నిష్ రోడ్ అంటారు దీన్ని. భలే ఉంటుంది ఇది, ఈ రోడ్డు కానీ ఇక్కడ మొత్తం. ఆ పక్క బీచ్, ఈ పక్క హోటల్లో, మధ్యలో కూడా ఇదే ఎక్కువ ఉన్నది పార్కింగ్ కన్నా. ఇదే బండ్లు పోయేదానికన్నా. రోడ్డు ఏమో చిన్నదే, 2 బండ్లు పోతాయి, కానీ ఈ రోడ్లోనే ఒక 4-5 బండ్లు పోతాయి. అంత ఉన్నది ఇది మధ్యలో. ఆ పక్క అంతా బీచ్ దాటుకుందాము. నైట్ కదా, అంతగా జనాలు లేరు, అంతగా ఏమంత కనపడడం. అందులో శుక్రవారం అయితే ఇక్కడ బాగా ఫుల్ ఉంటారు. నార్మల్ రోజుల్లో అసలు ఎవరు ఉండరు ఇక్కడ, తక్కువ. అదే బీచ్, మొత్తం బీచ్ నల్లగా ఉండేది అంతా, అదంతా మబ్బులో కనపడడం. ఇది ఒకసారి నేను అట్ట పోయినా కదా, నీ వాసన వస్తున్నాయి. బా ఏంది భయంకరంగా గలీజా, కనపడడం అలా గలీజ్, అంతా గలీజ్. కానీ పాచి పాచి గొబ్బు కొడుతుంది, దాడ అలలు వస్తున్నాయి. వారమ్మడి కూర్చొని ఉన్నారు అందరు జనాలు. దాని లోపల ఇంకా ఎక్కువ ఉంటుంది. శుక్రవారం పూట రావాలా, వస్తే అప్పుడు జనాలు కుప్పలు కుప్పలు ఉంటారు. ఇక్కడ ఇసుగు పోసిన కింద పడదు అన్నట్టు. ఆ పక్క కూడా ఉన్నారు, ఆ పక్కంతా పార్కింగ్ ఏమో దీనికి, అదంతా పార్కింగ్. చూసినారు కదా ఎంత బాగున్నదో, భలే ఉన్నది అసలు. ఇదైతే అంగు కళ వస్తుంది ఈ లైటింగ్కి. ఎదురుగానే బీచ్, దాని ఎదురుగానే మతాములు, హోటళ్ళు, కాఫీ షాపులు అవన్నీ. అసలు హైలైట్. వీకెండ్కి రావాలా, శుక్రవారం శనివారం వీళ్ళకి సెలవు. ఇప్పుడైనా కూడా సెలవులు నడుస్తున్నాయి, కానీ ఏం జనాలు అయితే లేరు. శుక్రవారం శనివారం అయితే ఫుల్గా ఉంటారు జనాలు. అసలు ఈ రోడ్డు సరిపోదు అనమాట. అట్ట గిజ 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 అని ఉంటుంది. కార్నిష్ రోడ్డు మొత్తం ట్రాఫిక్ ఉంటుంది భయంకరంగా. నడుచుకుంటా పోయినా చూపించేదానికి, బండి ఆడో పెట్టేసి. ఏ కాదు, చాలా ఉన్నాయి చూడాల్సినవి ఈ జిద్దాలో. అంటే నేను ఉండే ఏరియాలో చాలా లొకేషన్స్ ఉన్నాయి చూసేటి. ఈ 2 ఏళ్లలో మొత్తం కవర్ చేసేస్తా. అంటే వీళ్ళు ఏడాడికి పోయింది అంతా చూపించేస్తా. సో మీరు కొద్దిగా మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే చాలు. పక్కన గంట సింబల్ కూడా కొట్టి పెట్టుకోండి, వెంటనే మనం పెడతానే మీకు వచ్చేస్తుంది నోటిఫికేషన్. సో వచ్చిందనుకో వెంటనే చూసేయచ్చు మీరు. ఇదంతా మూత పడిపోయింది, లేకపోతే ఇది కూడా దగ్గర మెరుస్తా నిండు. అది ఆడంతా మెరుస్తుంది, ఇక్కడ ఒక్కటే మబ్బుగా ఉన్నదంటే బోసుకునేట్టున్నది. ఇది కూడా ఓపెన్లో ఉంటే మొత్తం జిగ మెరుస్తా నిండు. కార్ దగ్గరికి అయితే వచ్చేసిన 7 కావస్తుంది టైము, 6:56 అయింది. నాకు తెలిసి మేడం బిన్నానే వచ్చేస్తుంది, ఎక్కువ లేట్ చేయదు. ఏమన్నా పార్టీ గిట్టి ఉంటే తినేసి వస్తుంది. చెప్పినా కదా బిన్నా వచ్చేస్తుంది అని. ఫోన్ చేసింది, బయట ఉన్నా మేడం, మీరు లోపల ఉన్నారు, కొద్ది ట్రాఫిక్ ఉన్నది,
లేట్ అవుతుందని చెప్పిన ఎలా తాళనింది. సరే అవసరం లేదు. నేను మట్టుగా ఆడ పార్కింగ్ ప్లేస్లో ఉన్నా. ఇప్పుడేమో వీడికి రమ్మనింది ఫోన్ చేసి. లోపల పోయేదానికి ప్లేస్ కూడా లేదు. సరే నేను గేట్ కాడికి వచ్చాలండి మేడం, ఇంతవరకు రాలా. ఆడ ఫుల్ ట్రాఫిక్ ఉన్నది, బండ్లు అని పోతాయి లోపలికి. మేడం అయితే దించేసిన ఇంటి దగ్గర. ఇంకొక మేడం ఫోన్ చేసింది, మేడం నీ ఇంటి దగ్గర దించుతానే నా కోసం రాని. ఆడిసిపెట్టినా కదా వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర, ఇంకా ఆమెను పోయి ఎక్కించుకురావాలా. ఆమెను తీసుకొచ్చానంటే ఆడికి మన డ్యూటీలు అయిపోతాయి. కరెక్ట్గా 8 అయింది. ఆడికి పోయేదానికి ఒక అర్ధగంట. ఆమె ఆడికి పోతానే రాదు, లేట్ చేస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చి ఏదో ఒకటి చేసుకొని తినాలి నేను. మేడం వాళ్ళ అమ్మ ఇంటి కాడికి వచ్చిన 9:30 అయింది టైము. చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.